రామలక్ష్మి ఆద్య ఇద్దరు కూడా అనకాదేవి దగ్గరికి వస్తారు. చూడండి, మీరు మోసం చేసి ఆ పత్రాలని తీసుకున్నారని మాకు అర్థమైపోయింది. కాబట్టి ఆ 10 ఎకరాలని మర్యాదగా ఇచ్చేయండి అని రామలక్ష్మి ఆద్య ఇద్దరు కూడా అనకాదేవికి వార్నింగ్ ఇస్తారు. చూడు, నేనేమి మోసం చేసి తీసుకోలేదు. నేను ఇవ్వను. ఆ 10 ఎకరాలు ఇప్పుడు నా పేరు మీద లేకపోతే నేను ఫ్యాక్టరీ కట్టడమే అక్కడ కుదరదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అనకాదేవి కూడా వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది. మేము చూస్తాము. మా గురించి నీకు తెలీదు కదా! మేమేం చేస్తామో చూస్తూ ఉండు అని ఆద్యలక్ష్మి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. ఇక పార్వతి అనకాదేవి కాళ్ళు పట్టుకొని మా ఆయన్ని విడిపించు అని వేడుకుంటూ ఉంటుంది. చూడు, నువ్వు వెళ్ళి రఘురామ్‌కి నిజం చెప్పలేవు. చెప్పావంటే నువ్వే ఆ పత్రాల్ని నాకు దొంగతనం చేసి ఇచ్చావని కూడా చెప్తాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. శివరాం నేను విడిపించను అని మర్యాదగా వెళ్తావా? లేకుంటే ఇక్కడి నుంచి గెంటేయాలా? లేకుంటే ప్రాణాలు తీసేస్తానని అనగాదేవి వార్నింగ్ ఇవ్వటంతో పార్వతి బాధపడుతూ వెనుదిరిగి వెళ్ళిపోతుంది. తర్వాత జానకి పొలంలో ఉన్న శివయ్య దగ్గరికి వెళ్ళి కేవలం నీ కోసం, నీ గుడి కట్టించటం కోసం ఆయన ఈరోజు ఇంతమందితో పేర్లు పడుతూ తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నీకు ఎన్నిసార్లు ఎన్ని పూజలు చేసి ప్రసాదాలు పెట్టాను. ఇందుకేనా ఈరోజు మా ఆయన తల దించుకోవాల్సిన పరిస్థితి నీ వల్లే వచ్చింది. మేమేం తప్పు చేశాము? నా వల్ల కావటం లేదు. నా ప్రాణాలు తీసేసుకో. నువ్వు ఈ సమస్యని పరిష్కరించేంత వరకు కూడా నేను ఇక్కడి నుంచి కదలను. కావాలంటే ఇప్పుడు నేను నా రక్తాన్ని ధారపోస్తాను అని అక్కడ ఉన్న పెద్ద గంటకి తల కొట్టుకొని రక్తం కారిపోతూ ఉండటంతో స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. అప్పుడే ఒక అఘోర స్వామీజీ అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న రుద్రాక్ష విభూతులతో జానకికి మెలకువ వచ్చేలా చేసి, శివుడి ఎడమ స్థానంలో ఉన్న వారే మీకు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఆ మాటలు విన్న పార్వతి ఆ మాటలు వినేసి మళ్ళీ స్పృహ కోల్పోతుంది. తర్వాత అక్కడ ఉన్న శివలింగాన్ని పెకిలించబోతూ ఉంటే ఇక రఘురామ్ అయితే నా ప్రాణాలు తీసి ఈ శివలింగాన్ని తీసేయండి అని శివుడికి అడ్డంగా నిలబడి ఉండటంతో అనగాదేవి రోడీలతో కొట్టిస్తూ ఉంటుంది.